హే గాయ్స్, వెల్కమ్ టు ప్రియా ఆఫీషియల్. మేమైతే పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా అత్తయ్య మామయ్య ఫ్యామిలీతో కలిసి అయితే నేను యాదగిరిగుట్ట టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను. మేమైతే 2 కార్స్లో వెళ్తున్నాము. ఒక కార్లో అయితే మా అత్తయ్య మామయ్య, నేను, మా హస్బెండ్, మా ఫ్యామిలీ. మళ్ళీ ఇంకో కార్లో మా మరిది, వాళ్ళ వైఫ్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో కలిసి వస్తున్నారు. ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి 2 కార్లలో అయితే డివైడ్ అయ్యి వస్తున్నాము. సో మా ఈ జర్నీని చూడాలనుకుంటున్నారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. Jamal, man, this beat is crazy. నాకైతే ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం అయితే చాలా ఇష్టం. ఈ కార్ జర్నీ పొద్దున్నే లెగిసి అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా వెళ్ళడం చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో తినుకుంటూ నేనైతే ఫుడ్ తినడానికే వెళ్తాను నిజంగా చెప్పాలంటే. అంటే ఇంకా మామయ్య వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ జోక్స్ వేస్తూ సూపర్ అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ట్రావెలింగ్ చేయడం. అయితే నేను మా అత్తమ్మ మామయ్యతో కలిసి అయితే చాలాసార్లు అయితే వెళ్ళాను యాదగిరిగుట్టకి. కానీ ఎప్పుడు వెళ్ళినా అసలు బోర్ అనేది కొట్టదు నాకు. అంత హ్యాపీ అనిపిస్తుంది. వెళ్దాం అనగానే ఓకే ఓకే అని చెప్పి తొందరగా రెడీ అయిపోయి బయలుదేరి వచ్చేస్తాం. మేమైతే మార్నింగే లేచి టిఫిన్స్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే లంచ్ అవన్నీ అంటే ఇంకా అసలు టైం కుదరదు కాబట్టి అక్కడ యాదగిరిగుట్ట పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే వాళ్ళే వండేసి మనకి ఇస్తారు. మేము అక్కడే వండించుకొని తిందామని డిసైడ్ అయిపోయి బయలుదేరాం. అక్కడ వండినందుకు ఎంత ఛార్జ్ చేస్తారు, అక్కడ ప్లేస్కి ఛార్జ్ చేస్తారు, ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే ఫుడ్ గురించి మాట్లాడాను, అప్పుడే మేమైతే సైడ్కి ఆపేసాం. ఎందుకంటే గేగులు తెలుసా అండి మీకు? గేగులు, జామకాయలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ దారిలో. అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా అలా తినుకుంటూ వెళ్తే మధ్యలో. కానీ వీళ్ళు చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు. 100, 200 అలా అంటున్నారు. మేము ఇంకా బేరం ఆడేసి తగ్గించి తీసుకున్నాము. మీరైతే ఎలా పడితే అలా తీసుకోకండి, కొంచెం వాళ్ళతో మాట్లాడి తగ్గించండి. మాటలలో పడి యాదగిరిగుట్ట హైవే దాకా వచ్చేసాము. అసలు టైం అస్సలు తెలియలేదు. మేము ఇంకో కార్లో అని చెప్పాము కదా వస్తున్నారు అని. ఇదిగోండి ముందు వెళ్తుంది కదా అదే కార్. ఇందులో మా మరిది అయితే డ్రైవ్ చేస్తాం. పాపం మా బుడ్డోడైతే పడుకున్నాడు. పొద్దున్నే లేపేసాం కదా, అందుకే వాడికి నిద్ర వచ్చేసింది జర్నీలో. ఎంత క్యూట్గా పడుకున్నాడో చూడండి. మేమైతే ఫుల్ కామెడీలు చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాము. మా పాప వెనుకలు ఉంది కదా స్పెట్స్ పెట్టుకొని, తన పేరు పొట్టి, అంటే తన పేరు శిరీష. నేను ముద్దుగా అలా పిలుచుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎక్కడికి వెళ్ళినా తన నాతో ఉండాలి. నాకు తన లేనిదైతే అసలు టైమే గడవదు. చూడండి మా బాబు ఇలా చూస్తున్నాడు. వాడికి అర్థం కావట్లేదు, ఇప్పుడే లేసాడు కదా, ఆలోచిస్తున్నాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము అని. కొంచెం యాక్టివ్ అయితే చాలు, అప్పుడు వాడి ప్రతాపం చూపిస్తాడు. ఇంకా అదిగోండి ఎలా నవ్వుతున్నాడు చూడండి. ఏదైనా స్నాప్ ఫిల్టర్స్ పెడితే మాత్రం వాడికి. మా పాప చూడండి తొర్రిపల్లి వేసుకొని ఉంది. ఇవన్నీ అయితే నాకు మెమరీస్ కోసం అండి. నేను ఏదో యూట్యూబ్ వీడియోస్ చేసి లైక్స్ కామెంట్స్ రావాలని చెప్పి అయితే నేను వీడియోస్ చేయట్లేదు. నార్మల్గా నా మెమరీస్ నాకు ఉండాలి అన్నట్టుగా నేను అలా చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఇలా వీడియోస్ తీయడం. కానీ మొదట్లో కూడా తీసేదాన్ని, కానీ నాకు అర్థం కాకపోయేది ఎలా చేయాలి ఏంటని. మా హస్బెండ్ సపోర్ట్తో నేనైతే ఇలా వీడియోస్ చేస్తున్నాను. తననే నాకు సపోర్ట్ చేస్తారు ఏదైనా.
వావ్! టెంపుల్‌ని చూడండి. ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి నాకు. ఇంకో ఇన్ఫర్మేషన్ మీకు. మేమైతే కార్‌ని కింద పార్క్ చేసి వచ్చాము. అక్కడ కింద పార్కింగ్ చేస్తే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే గుట్ట పైన పార్కింగ్ చేస్తే కనుక మనకి 500 ఛార్జ్ చేస్తారు. అండ్ మీకు లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మన లగేజ్ని వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. మనకు ఒక టోకెన్ కూడా ఇస్తారు. మళ్ళీ మీరు మొబైల్స్ కూడా వేరే కౌంటర్ ఉంటుంది. దానికి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన వస్తువులు మళ్ళీ తిరిగి తీసుకునేటప్పుడు ఆ టోకెన్ ఇస్తే మళ్ళీ మన వస్తువులు మనకి ఇచ్చేస్తారండి. లగేజెస్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళైతే ట్యాగ్ వేసి ఇలా జాగ్రత్తగా అయితే పెడతారు. మళ్ళీ మొబైల్స్కి కూడా ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దానికి కూడా టోకెన్ ఉంటుంది. ఎందుకంటే మొబైల్స్ ఏవి కూడా మనకి గుడిలోకి అయితే అలౌ లేదు. మళ్ళీ సిగరెట్స్, లైటర్స్, అగ్గిపెట్టెలు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్, కెమెరా ఏది కూడా పైనకి అలౌ లేదు. మొత్తం అంతా చెక్ చేసి పైనకి అయితే అలౌ చేస్తారు టెంపుల్ లోపలికి. ఇక్కడ నుంచి అయితే ఫ్రీ దర్శనానికి దారి ఉంటుంది. ఇదిగోండి ఉచిత దర్శనం అని ఉంది కదా, ఇదే దారి. ప్రత్యేక దర్శనానికి 150, బ్రేక్ దర్శనానికి 300 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదైతే ప్రత్యేక దర్శనపు దారి. ఇలా వెళ్తే ప్రత్యేక దర్శనం అయిపోతుంది. బ్రేక్ దర్శనానికి అయితే డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. దానికి కొన్ని టైమింగ్స్ అని ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే బ్రేక్ దర్శనానికి అలౌ చేస్తారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే మా బాబుకి గుండు చేయిస్తున్నాము. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. మేమైతే పాత నరసింహస్వామికి అయితే మొక్కుకున్నామండి. బాబు వెంట్రుకలు ఇస్తామని. అంటే ఇది పుట్టెంట్రుకలు అయితే కాదు, ఇది 3rd టైం చేయిస్తున్నాం మేము. మా బాబు పుట్టెంట్రుకలు, మళ్ళీ మా పాపవి, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు ఇక్కడికే, మా హస్బెండ్ అందరికీ ఇక్కడే, మాకు తరతరాల నుంచి మేము ఇక్కడికే యాదగిరిగుట్ట టెంపుల్కే వచ్చి పుట్టెంట్రుకలు అయితే ఇవ్వడం జరుగుతుంది. బాబుకి గుండు చేసిన తర్వాత దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇదైతే చెట్టు కళ్ళు. మా మామయ్య ఇంటి దగ్గర నుంచే కాల్ చేసి మరీ చెప్పారు. ఈ అంకుల్ అయితే మా మామయ్యకి తెలుసు, ఎప్పటి నుంచో ఈయన దగ్గర నుంచే తీసుకుంటాము మేము కళ్ళు. సో ఇంతమంది వచ్చాం కాబట్టి చుక్క ముక్క లేనిది నడుస్తుందా? నడవదు కదా. మన తెలంగాణలో కంపల్సరీ మందు ఉండాలి అండ్ బగారా రైస్, చికెన్ కర్రీ కంపల్సరీ కదా. సో ఎంజాయ్ చేస్తున్నాం ఇలాగా. చెట్టు నుంచి ప్యూర్గా కళ్ళు తీసి మన ముందే ఇస్తారు వీళ్ళు. అంత నీట్గా తీసిస్తారు. కానీ వాటర్లా కనబడుతుంది, కానీ ఫుల్ మత్తెక్కుతుందంట. చెట్టు కళ్ళు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన బాడీని డీటాక్స్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా కరిగిపోతాయి చెట్టు కళ్ళు వల్ల. పొద్దున్నే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము కానీ తినడానికి అస్సలు టైం లేదు. దర్శనానికి త్వరగా వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ కింద అయితే కొంచెం ప్లేస్గా అనిపిస్తే అక్కడ కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాము. మేమైతే టిఫిన్లోకి ఆలు అండ్ పూరి అయితే తీసుకొచ్చాము. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది. మా చెల్లి వాళ్ళు అందరూ ఇక్కడ నించుని ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అక్కడ మర్రి చెట్టులా ఉంది కదా, వాటి ఊడలతోని దాన్ని పట్టుకొని ఊగుతూ వల్ల ఫుల్ టైంపాస్ చేసి ఆడుకున్నారు. ఇదిగోండి మా హస్బెండ్, ఈయననే. నేను చూడండి బిజీగా టిఫిన్ చేస్తుంటే పాపం నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇదిగోండి తిన నాని, బన్నీ ఇద్దరు మా తమ్ముళ్ళు. డాడీ కూడా వస్తే మంచిగా ఉంటున్నాడు. డాడీ కళ్ళు ఇస్తాము.
తాగుతా తీయగా ఉంటుంది ఇంకా స్ప్రైట్ ఇలా కలిపేసిండు కళ్ళులో ఆయన కంటి Jamal, man, this beat is crazy. Jamal, man, this beat is crazy. Jamal, man, this beat is crazy. పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర వండిపించుకొని తినడానికి ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా, అక్కడైతే మాకు 2000 ఛార్జ్ చేశారు. 2 kgs రైస్, 2 kgs చికెన్కి. మళ్ళీ మనకు అక్కడ ప్లేస్కి కూడా తీసుకుంటారు అమౌంట్. మనం ఒకవేళ కళ్ళు అక్కడే తీసుకొని చికెన్ అవన్నీ అక్కడే తీసుకుంటే మాకు ఫ్రీగా ఇస్తారు. మాకైతే ఫ్రీగానే ప్లేస్ ఇచ్చారు, ఎందుకంటే మేము వంట అక్కడే వాళ్ళ దగ్గర చేయించుకున్నాం కాబట్టి మాకు ఫ్రీగా దొరికింది. అబ్బా ఫుడ్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అని బాగా టెన్షన్ అయితే అయ్యింది, కానీ సూపర్ అంటే సూపర్ వండారు వాళ్ళు. మన ముందే వేడి వేడిగా మనకి వండి ఇస్తారు. మామయ్య ఎట్లుంది? సూపరా వర్ష? వినోద్ ఎట్లుంది? పిన్ని బాగుందా? గుండూరి శాంక్ ఇక్కడ మా చెల్లి వాళ్ళు మా మరిది అందరు కలిసి తింటున్నారు. మేమైతే ఫస్ట్ తినేసాము, తర్వాత వీళ్ళందరూ బయట టెంపుల్ దగ్గరకు అంతా వెళ్ళి చూసి షాపింగ్కి వెళ్ళేసి వచ్చి ఇప్పుడు తింటున్నారు. Jamal, man, this beat is crazy. సో మేమైతే బ్యాక్ టు హైదరాబాద్. ట్రిప్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము, హ్యాపీగా అనిపించింది చాలా. వెదర్ చూడండి ఎంత బాగుందో, నైట్ క్లైమేట్ అయితే సూపర్ అనిపించింది. నాకైతే ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ క్లైమేట్ ఎంత బాగా అనిపించింది. మా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతాం మనం లైఫ్లో. బాయ్ బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.